ఏంటి? ఆ? అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చిందా? రామ్ రామ్ అందరికీ. ఈరోజు ఉదయాన్నే అయితే మోతి వచ్చేసింది. దానికి ఎంతో ఆకలేస్తే కానీ నా దగ్గరకు వచ్చి ఏదైనా అడగదండి. ఈరోజు అయితే ఆకలేసి నా దగ్గరకు వచ్చింది. నాకు అర్థమైపోతుంది తను వస్తే ఇంకా రొట్టి పౌడర్ కావాలని. అందుకే మార్నింగ్ అయితే తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా తమ్నైల్లో మీరు చూసే ఉంటారు కదా మా చిన్న పూల బిజినెస్ అని. ఇంకా ఇదైతే పార్ట్ టైం వర్క్లో మేము పూలు ఇంకా మారేడాకులు ఇలా బిజినెస్ చేస్తూ ఉంటాము. చిన్నదే, ఇంకా పెద్దేం కాదు. ఇంకా లోకల్ వాళ్ళు అందరూ వస్తుంటారు. ఈ పైనాపిల్ అయితే ఇంకో ఉడత అయితే ఇంకో పైనాపిల్ని కొరికేసింది. ఇదైతే పైనాపిల్ తోట మొత్తము కూడా క్లీన్ చేసామే కానీ ఉడతల గోల అయితే మాకు తగ్గడం లేదు. ఇక్కడ అరటిపళ్ళు పండడానికి రెడీగా ఉన్నాయి. ఆ పక్క చెట్లో కూడా ఇంకో గెల అయితే పండడానికి రెడీగా ఉన్నప్పుడేని ఎవరో అయితే దొంగలాడిస్తారు. నైట్ పూట ఎవరో కూడా తెలియదు, గోడ దూకి మరి దొంగలాడేస్తున్నారండి. రోజు మార్నింగ్ ఇది మా రొటీన్ అనమాట. పూలు ఇలా ఏరుకొని తీసుకుని వెళ్ళడము. అయితే రోజు తీయలేదు, ఈ రోజు స్పెషల్గా తీసాను. ఎందుకంటే ఈ రోజు మంచిగా ఎండ వచ్చింది. ఇక్కడైతే వర్షాలతో ఒక యుద్ధమే చేస్తామనుకోండి. రోజు తీయలేదు, ఈ రోజు షూట్ చేశాను అని అర్థం అండి. ఇంకా ఈ రోజు అయితే షూట్ చేశాను. బాగా ఎండ వచ్చిందని వీడియోనైతే. ఇంకా ఎండ అయితే ఫుల్గా మంచి ఎండ వచ్చింది. ఎర్రగా సూర్యుడు వచ్చాడు అనమాట. రోజైతే వర్షంతో చాలా అంటే బుర్ర ఖరాబ్ అయిపోయేది. అంతలా వర్షాలు ఇంకా ముందుకి చాలా గట్టిగా వర్షాలు ఉన్నాయి అంటున్నారు. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా నేను చెప్పినట్టుగా సబ్ టైటిల్ మీరు చూసే ఉంటారు కదా. ఎవరిని బ్రతిమాలాల్సిన అవసరం లేదు, అలాగే సంజయ్ కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ అనేది మనం అడిగితే వచ్చేది కాదు, మన బిహేవియర్ చూసి ప్రపంచం మనకి ఇచ్చేది. మీరు మీ చుట్టుపక్కల నోటీస్ చేసే ఉంటారు. కొంతమంది అలా కనిపిస్తే చాలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంటారు. మరికొందరు ఎంత అరిచినా ఎంత రెస్పెక్ట్ కావాలని ట్రై చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకు? చాలా మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో మంచి అనిపించుకోవడానికి, వేరే వాళ్ళు మెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా ఎన్ని లేనిపోయిన మాటలన్నా సరే వాళ్ళ దగ్గర తల ఉంచుకొని వేరే వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి ట్రై చేస్తారు. కానీ రియాలిటీ ఏంటి? ఎవరైనా సరే రెస్పెక్ట్ కోసం ఎంత ప్రాకులాడితే అంతకన్నా చులకనైపోతారు. ఇది నిజం. ఇక్కడ చూసారా, ఈయనకి ఫుల్గా హెల్త్ బాగాలేదు. సరే మీరు రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ ఎందుకు నేను తెంపుకొని వచ్చేస్తానని చెప్పాను. అయినా సరే వినకుండా వచ్చారు. ఎందుకంటే ఫుల్గా ఎండ వచ్చింది కదా, డి విటమిన్ దొరుకుతుందిలే పదా అని వచ్చారు. ఈయన కూడా ఫుల్గా ఈయన హెల్త్ అయితే ఖరాబ్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్గా ఎండ వస్తుంది డే మొత్తం, నైట్కి ఇంకా వర్షం బాగా కురిసేస్తుంది. ఇంకా ఫుల్గా వర్షాలు పడతాయట. ఇంకా తోట మొత్తం అయితే నీరవడం ఖాయం. అది కూడా వీడియో నేను చేసి పెడతాను మీకు. ఇంకా సూర్యుడు అయితే చాలా మంచిగా వచ్చాడు. ఇక్కడ ఏంటో కాస్త ఎండ వస్తే మాకైతే ఏదో పెద్ద పండగ చేసుకుంటాం అనమాట. ఈయనైతే వస్తూ ఇంకా అక్కడ కూర్చుని పోయారు. సరే మీరు వెళ్ళండి, నేను పూలు తెంపుకొని వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అంటే లేదు కొంచెం కమ్జోర్ అంటే వీక్ తగులుతుంది, అందుకోసమే కూర్చున్నాను కదా, తొందరగా ఇద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోద్ది, బాబు కూడా ఏడుస్తాడు ఇంకా అని చెప్పి. శివాంశ్ అయితే చాలాసేపు అయ్యింది, ఇంకేం చేస్తున్నాడో ఏంటో అని ఈయన కూడా అయితే వచ్చేసారు. తొందరగా అయిపోతే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. శివాంశ్ కూడా ఇంకా ఏడుస్తూ ఉంటాడు అనేసి ఈయన కూడా వచ్చి కాస్త హెల్ప్ అయితే చేసేసారు నాకు. సో ఫ్రెండ్స్, ముందు చెప్పుకున్నట్టు కొన్ని రెస్పెక్ట్ కోసం మాట్లాడుకున్నాం కదా. అయితే నేను చెప్పే ఈ 3 పాయింట్స్ మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా చేస్తాయని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా ఈ 3 ప్రిన్సిపల్స్ అయితే తప్పకుండా వినండి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మనం ఎవరిని తొక్కేయడం లేదు, మన విలువని మనం పెంచుకుంటున్నాం. మనం ఎవరిని అడుక్కోవడం లేదు, మన రెస్పెక్ట్ని మనం డిమాండ్ చేస్తున్నాం. సో ఈ 3 ప్రిన్సిపల్స్ ఏంటో వినేద్దాం పదండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద పవర్ ఆఫ్ అబ్సెన్స్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఎంత హెల్ప్ఫుల్గా ఉంటే అవతల వాళ్ళు మనల్ని అంత రెస్పెక్ట్ చేస్తారని అనుకుంటాం. కానీ నిజమేంటో తెలుసా, ఏ పర్సన్ కానీ అందరికీ అందుబాటులో ఉంటే, ఎప్పుడు అవైలబుల్లో ఉంటే వాళ్ళు మీకు ఒక మనిషిలా కాదు ఒక వస్తువులా చూస్తారని గుర్తుంచుకోండి. మీరు వాళ్ళ కోసం కేటాయించిన టైం అంటే వాళ్ళకి ఫ్రీగా దొరికే వస్తువులా కనిపిస్తుంది. ఫ్రీగా దొరికే ఏ వస్తువుకైనా, ఏ విషయానికైనా, ఏ మనిషికైనా ఈ సమాజంలో విలువ అనేది ఉండదు. మీకు అర్థమయ్యడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అనగనగా ఒక సింగర్ ఉండేవాడండి. అతను చుట్టుపక్కల వాళ్ళు పిలిచిన ప్రతి చిన్న ఫంక్షన్కి వెళ్ళేవారు. పిలిచిన ప్రతి ఒక్కరితో కూడా బాగా మాట్లాడేవాడు. మెల్లమెల్లగా ఏమైందో తెలుసా, ప్రజలకి ఆయన పాటలపై క్రేజ్ తగ్గి, ఈయనే కదా ఎప్పుడు ఇక్కడే ఉంటూ ఇక్కడ తిరుగుతూ ఉంటాడులే, ఎప్పుడు మనం పిలిచి ఏదైనా ఒక పాట పాడి మనకి వినిపిస్తాడులే అని తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఆ సింగర్ ఇదంతా నోటీస్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు అతను అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలా 2 సంవత్సరాలు గడిచింది, 2 నుంచి 5 సంవత్సరాలు గడిచింది అనుకోండి. అప్పుడు ఆ మనుషులకి ఆయన సాంగ్స్ అనేవి మిస్ అయ్యామని ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ సింగర్ ఒక్కసారి కనిపిస్తే బాగున్ను అనుకుంటాను. 5 సంవత్సరాల తర్వాత ఆ సింగర్ మళ్ళీ అక్కడికి వస్తాడని ఆ జనానికి తెలుస్తుంది అనమాట. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతలా అంటే ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు అన్నట్టు ఎదురు చూస్తారు. ఇక్కడ బాగా గమనిస్తే ఆయనలో టాలెంట్ పెరగలేదు, ఆయన ఏమాత్రం కూడా మారలేదు. ఓన్లీ అతని అబ్సెన్స్ పెరిగింది. ఆయన కాస్త దూరం పెట్టేసరికి ఆయన లేని లోటు బాగా తెలిసొచ్చింది అందరికీ. అలాగే రెస్పెక్ట్ 100 రెట్లు పెరిగింది.
మన రియల్ లైఫ్లో కూడా అంతేనండి. మనల్ని తక్కువ చేసి చూసే వాళ్ళని కొన్ని రోజులు దూరం పెట్టి చూడండి. పిలిచిన ప్రతి దానికి అటెండ్ అవ్వడం ఆపండి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ముందు మీ వాల్యుబుల్ వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ టైంని మరింత వాల్యుబుల్గా చూడండి. అప్పుడు అవతల వాళ్ళకి మీరు లేని లోటును గమనించుకునేలా చేస్తుంది ఆ సందర్భం. మీరు ఎక్కడున్నా సరే మీరేం చేస్తున్నారు అన్నది అవతల వాళ్ళకి అర్థం కాకూడదు. ఆ మిస్టరీ మీ చుట్టూ ఒక గొప్ప గౌరవాన్ని, ద ఔరా ఆఫ్ రెస్పెక్ట్ని సృష్టిస్తుంది. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీ టైంకి మీరే వాల్యూ ఇవ్వకపోతే అవతల వాళ్ళకి మీ టైం ఒక టైం పాస్లా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఒక రాజుకి తన మంత్రులు వచ్చి సమస్యల గురించి గంటల తరబడి చెప్పేవారు. అప్పుడు ఆ రాజు ఎంతో ఓపికతో వినేవాడు. కానీ గంటలు చెప్పిన ఆ మాటలకి ఒక్కటే సమాధానం ఏంటంటే, ఐ షాల్ సీ, నేను చూస్తాను. ఆ ఒక్క మాటతో ఎదుటి వాళ్ళకి చెమటలు పట్టేసేవి. రాజుగారికి మేము చెప్పే సలహాలు నచ్చవేమో, కోపం వచ్చిందేమో అని భయంతో వణికిపోయేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆయన తక్కువగా రియాక్ట్ అయ్యారు కాబట్టి. ఆయన గురించి ఎవరు తక్కువ అంచనా వేయలేదు. ఆయన సైలెంట్గా ఉండడమే ఆయనకి తిరగలేని పవర్ అండ్ రెస్పెక్ట్ని ఇచ్చింది. సో మీకు ఇక్కడ ప్రాక్టికల్ లెసన్ ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళు అడగకముందే అన్ని విషయాలు చెప్పేకండి. మీకు ఎంత తక్కువగా రియాక్ట్ అయితే అంత ఎక్కువగా మీ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ 90% పాత్ర మీ మాట తీరుదే. కానీ చాలామందికి అపోహ ఏంటో తెలుసా? ఎక్కువగా మాట్లాడే వాళ్ళు మోస్ట్ కమ్యూనికేషన్ పర్సన్స్ అనుకుంటారు. ఎలా రియాక్ట్ అయితే మన వాల్యూని పెంచుకోవచ్చు. అర్థమైందిగా ఫ్రెండ్స్? సో పాయింట్ నెంబర్ 2 ఇదైతే నాకు చాలా వర్తిస్తుంది అనమాట. మీలో కూడా నాలాగా ఎవరైనా బడబడ వాగే వాళ్ళు ఉంటే కాస్త ఆలోచించుకోండి. ఈ పాయింట్ కాస్త యూజ్ చేసుకోండి. నేను అంటే ఇప్పుడు కాదండి, ఇవన్నీ తెలుసుకున్నాక నేను కూడా ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉండేదాన్ని. సో నేను అంటే ఒకప్పుడు ఉండేదాన్ని, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా కూడా నేను పర్ఫెక్ట్ ఉన్నాను. ఒకప్పుడు అయితే అడగకుండా అయితే ఎవరికేం చెప్పేదాన్ని, కానీ ఒక మాటకి అడిగితే అక్కడ 2-3 ఎక్స్ట్రా అనమాట ఇచ్చేదాన్ని, న్యూస్ ఇచ్చేసేదాన్ని. సో నాకు అనిపించేది అప్పుడు నేను ఎంతలా ఫీల్ అయ్యేదాన్ని అంటే అసలు నాకు అనేది రెస్పెక్ట్ అనేది ఉండేది కాదు. తర్వాత నేను ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ అయిపోయాను. ఎలా తెలుసుకున్నాను అంటే, ఆత్మవిశ్వాసాన్ని పెంచే సూత్రాలు అని ఒక బుక్ అయితే కొనుక్కున్నాను ఆన్లైన్లో. సో ఆ బుక్ చదివిన తర్వాత నేనైతే పర్ఫెక్ట్ అయిపోయానండి. అందులో ఉన్నదే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా బుక్లో చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా అలా ఉంటే కాస్త మారండి, మీ వాల్యూని మరింత పెంచుకోండి. సో నేను చెప్పాను కదా, నైట్ గాలివాన వచ్చిందని. ఈ చెట్టు అయితే మొత్తం కూడా పైకి ఇలా రెడ్ అని ఉండేవి, మొత్తం కూడా కింద నేల వాలిపోయింది. ఇంకా కింద పూలన్నీ కూడా అయితే ఏరేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఈ వైట్ ఫ్లవర్ చెట్టు ముందుకు ఒక చెట్టు ఉన్నదన్నమాట, ఎల్లో కలర్ది. అది దీనికి ముందు ఒక చెట్టు ఉంది, అది ఇది 2 కలిసి ఉంటాయి. ఆ 2 చెట్లు అయితే ఉండిపోయాయి. ఇంకా పాయింట్ నెంబర్ 3 చెప్పే ముందు ఇక్కడ నేను వెళ్ళే దారి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇదైతే మా ఇంటికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి కూడా సిద్ధ వెళ్ళిపోవాలి, అదే సిద్ధ అంటే తిన్నగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎండ్ అయితే బాగా వచ్చిందని ఒక క్లిప్ అయితే తీసాను. చాలా వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఈ పొడుగున ఉన్నాయి కదా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి, ఇవన్నీ కూడా ఆకు చెక్క అంటాం కదా, ఆ చెట్లు అండి. ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, అక్కడ ఉంది కదా రేకు, ఆ రేకు దగ్గరికి వెళ్ళి ఇంకా రైట్ తీసుకోవాలి. ఇంకా అంత దూరం అయితే నేను ఇప్పుడు వెళ్తూ ఇంకా పాయింట్ నెంబర్ 3 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినేయండి. ఇక్కడ చెరువు వ్యూ అనేది మీకు చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్. మూడో పాయింట్ ఏంటంటే, ఎవరైనా మనల్ని తక్కువ అంచనా వేసినప్పుడు వాళ్ళతో వాదించకుండా మనం ఏంటో ప్రూఫ్ చేసుకోవడం. వాళ్ళ కోసం కదా, మనం ఏంటో మనకి ప్రూఫ్ చేసుకోవాలి. నేను ఇది చేయగలను అని మనకి మనం ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒక శిల్పి ఒక విగ్రహాన్ని చెక్కుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి మంత్రి వచ్చి, విగ్రహం బాగుంది కానీ ఏదైనా వంక పెట్టాలి అని అనుకుంటాడు. ఆ శిల్పికి ఇలా అంటాడు, విగ్రహం అంతా బాగుంది కానీ ముక్కు కొంచెం పెద్దగా అనిపిస్తుంది అంటాడు. నిజానికి ఆ శిల్పికి ఫుల్ క్లారిటీ ఉంది, నేను చెక్కిన విగ్రహం పర్ఫెక్ట్గా ఉంది అని. కానీ ఆ మంత్రితో కావాలని, అవునా అయితే నేను ఇప్పుడే సరి చేస్తాను అంటాడు. ఆల్రెడీ చెక్కిన కొంచెం మార్బల్ పౌడర్ ఉంటుంది చూసారా, ఆ పౌడర్ని కాస్త చేతితో తీసుకుంటాడు. విగ్రహాన్ని సరిచేస్తున్నట్లు నటిస్తాడు. చేతిలో ఉన్న ఆ మార్బల్ పౌడర్ని కిందకి వదులుతూ ముక్కును ఏం మార్చకుండా కిందకి దిగి, ఇప్పుడు ఒకసారి బాగా చూడండి అంటాడు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, ఇప్పుడు ముక్కు పర్ఫెక్ట్గా ఉంది, విగ్రహానికి ప్రాణం పోసావు కదయ్యా అని ఆ శిల్పిని మెచ్చుకుంటాడు. ఇక్కడ మీరు గమనించారా, ఆ శిల్పి మంత్రితో ఆర్గ్యూ చేస్తుంటే ఆ మంత్రి ఏవో దెబ్బతినేది, కానీ ఆయన ఏం చెప్పకుండా తన పనితోనే మంత్రి సాటిస్ఫాక్షన్ చేశాడు. ముక్కు మారలేదు కానీ ఆ మంత్రి ఆలోచన అయితే మారింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మాటలు కాదు, కమ్యూనికేషన్ అండ్ కన్సిస్టెన్సీ మాత్రమే పనిచేయాలి అని గుర్తుంచుకోండి. మాటలు గాలిలో కలిసిపోతాయి కానీ మీరు చేసే పని చరిత్రలో నిలిచిపోతాయి. సో రియల్ లైఫ్లో కూడా అంతే. ఎవరైనా మీకు తక్కువ అంచనా వేస్తే మీరు తిరిగి వాదించకండి, అవతలి వాళ్ళు నోరెళ్ళబెట్టేలా పనిచేసి చూపించండి. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఈ 3 సూత్రాలు పాటించిన తర్వాత వచ్చే మార్పుని గ్రహించండి. ఇలాంటి సూత్రాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు రాదే. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. బాయ్.